సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొందరి జీవితాల్లో బలమైన స్ఫూర్తిని నింపి వారి గమనాన్ని నిర్దేశిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జీవితంలో చోటు చేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో, ప్రజాసేవ వైపు ఎలా నడిపించిందో ఆయన తాజాగా వెల్లడించారు. ఈ స్ఫూర్తితోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సొంతూరులో స్కూల్ టీ కరో పాఠశాలలను బాగు చేయండి అనే ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కొరతను ఆయన ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తన అనుభవాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి స్వదేశ్ సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాతో ఎంతగా ప్రేమలో పడ్డానంటే ఇప్పటికీ 100కు పైగా సార్లు చూసి ఉంటాను. అందులోని మోహన్ పాత్ర నన్ను ఎంతగానో కదిలించింది. అమెరికా నుంచి తిరిగొచ్చి సొంత గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనకు ఆ పాత్రే స్ఫూర్తి. సినిమాలోనే మోహన్ హరిదాస్ అనే వ్యక్తిని కలిసినప్పుడు అతని కుటుంబాన్ని పోషించడానికి పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోతాడు. తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో ఓ చిన్న పిల్లవాడు బడికి వెళ్లకుండా నీళ్లు అమ్ముకోవడం చూసి మోహన్ కంటతడి పెడతాడు. ఆ దృశ్యం చూసిన ప్రతిసారి నా కళ్లలోనూ నీళ్లు తిరిగాయి అని దీప్కే ఉద్వేగంగా రాసుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీప్కే చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన ఉద్యమ తీవ్రతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు జంతర్ మంతర్ సీజన్ 2లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ స్కూల్ టేక్ కరో కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా నుంచి తిరిగొచ్చి సినిమాలోని మోహన్ పాత్రలాగే తన సొంత గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం జీవితంలో ఒక వలయం పూర్తి కావడమేనని దీప్కే పేర్కొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని, అర్థవంతమైన మార్పు కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని దీప్కే స్పష్టం చేశారు.